ఉదయం అవ్వగానే హరికృష్ణ లక్ష్మి కోసం ఏదైనా చేద్దాము అని కిచెన్లోకి వెళ్ళి ఉంటాడు. అమ్మకి అసలే బాలేదు కదా, మనం టిఫిన్ చేసి ఇద్దాము బ్రేక్ఫాస్ట్కి అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు. స్టవ్ మీద పాలగిన్నె పెట్టి ఉంటుంది. అనుకోకుండా అది డైరెక్ట్గా చేతులతో పట్టుకోవడంతో కాలిపోతుంది. అమ్మా అని గట్టిగా అరవడంతో లక్ష్మి అక్కడికి వచ్చి, రే కృష్ణ ఏమైందిరా అని అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా, నీకు ఆరోగ్యం బాగోలేదు కదా, నేను నీకు హెల్ప్ చేద్దామని అనుకున్నానమ్మా కానీ అని చెప్తూ ఉంటే, సరే ఇలా జరుగు అని లక్ష్మి జీడిపప్పు ఉప్మా చేసి ఉంటుంది. ఇంకా అప్పుడే హర్ష కూడా అక్కడికి వస్తాడు. అక్క నేను ఆఫీస్కి వెళ్తున్నాను, క్యారేజ్ కట్టక్క అని చెప్పడంతో ఇంకా ఉప్మాని హర్ష కోసం బాక్స్లో పెడుతూ ఉంటుంది. అమ్మ ఇంకొక బాక్స్ కూడా పెట్టమ్మా అని హరికృష్ణ చెప్పడంతో, ఇంకో బాక్స్ ఎందుకురా అని లక్ష్మి అడుగుతుంది. నిన్న నువ్వు మంటల్లో చిక్కుకొని ఉంటే మన హోటల్ కాలిపోతున్నప్పుడు బ్యాట్మ్యానే వచ్చి కాపాడాడమ్మా, నిన్ను బ్యాట్మ్యానే కాపాడాడు అని చెప్తూ ఉంటాడు. అవునరా అని లక్ష్మి ఇంకో బాక్స్లో కూడా ఉప్మాని కట్టేసి ఇస్తుంది. ఇంకా అలా హర్ష హరికృష్ణ ఇద్దరు కలిసి విహారీ ఆఫీస్కి వెళ్తారు. విహారీకి గుడ్ మార్నింగ్ బ్యాట్మ్యాన్ అనుకుంటూ చెప్తూ హరికృష్ణ లోపలికి వెళ్తాడు. ఇంకా మీకోసం మా అమ్మ జీడిపప్పు ఉప్మా చేసింది తీసుకొచ్చాను తినండి అని చెప్పడంతో విహారీ చాలా హ్యాపీగా తింటూ ఉంటాడు. అలా తిన్న తర్వాత మళ్ళీ హర్ష హరికృష్ణ ఇంటికి దగ్గర దింపడానికి బయటికి తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడే వడ్డీల శకుంతల అక్కడ విహారీ వాళ్ళ కంపెనీ దగ్గర కనిపిస్తుంది. రే ఏంట్రా ఏం చేస్తున్నారా ఇక్కడ మీరు అని హరికృష్ణని పట్టుకొని అడుగుతూ ఉంటే, ఓ నువ్వా అంటూ హరికృష్ణ మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడే మా సార్కి మా ఫ్రెండ్ మా అమ్మ చేసిన ఉప్మా తిన్నాడులే, చాలా బాగుందని మెచ్చుకున్నాడు అని చెప్తూ ఉంటే, ఏంటి ఈ సిరి నాకు మళ్ళీ ఇక్కడ క్యాంటీన్లో కూడా పోటీ చేయడానికి వచ్చిందా, డైరెక్ట్గా సార్ని మెప్పించాలని అనుకుంటుందా, చెప్పాలి దీని సంగతి, దీని అంత చూస్తా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.